బోన్లెస్ చికెను కేజీ అండి. ఇది చికెన్ కడిగేసి వాటర్ పోయేంత వరకు స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడంతా వాటర్ పోయినవి. ఈ పీస్లను ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. కొన్ని పీసులు డీప్ ఫ్రై చేసుకొని ఈ విధంగా చికెన్ పీసులు ఫ్రై చేసుకోవాలండి. మొత్తము చికెన్ పచ్చడికి మసాలాలు: ఆవపొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారము, నిమ్మరసము, గరం మసాలా కచ్చపెచ్చ దంచినవి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఆయిల్లో మసాలా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి మసాలా, పసుపు అండి. ఇవి కొద్దిగా పసుపు వేసినాను. అల్లం వెల్లుల్లి వేగినాక స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. ఉప్పు, కారము, ఆవపొడి, జీలకర్ర పొడి అన్నీ ఇందులో వేసుకొని మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ తక్కువనే వేస్తున్నాను, మళ్ళీ కలుపుకోవచ్చు తర్వాత అని. ఎందుకంటే ఇవి బయటికి పంపించేది, వేరే కంట్రీకి పోతే ఆయిల్ అక్కడ పోసుకోవచ్చని. ఇప్పుడు నిమ్మరసం పోసుకున్నాను. మనం పైనుండి ఆయిల్ పోసుకోవచ్చు, పచ్చి ఆయిల్ అయినా కాగబెట్టిన ఆయిల్ అయినా తర్వాత పోసుకోవచ్చు. రెడీ అయిందండి చికెన్ పచ్చడి. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.